వృశ్చిక రాశి వారికి జూన్ 12వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజు సాధారణ రోజుగా మీకు ప్రారంభమైనప్పటికీ కూడా ఎన్నో రోజు గడిచే కొద్దీ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు, సంఘటనలు చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత మీ మనసును ఆనందంతో నింపే ఒక వార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం, నిలిచిపోయినటువంటి ఒక పని లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభ పరిణామం ఏదైనా కూడా రేపటి రోజు మీ ముందుకైతే రావచ్చు అనమాట. మరి మీరు ఎప్పుడో మీ మనసులో కోరుకున్న ఒక కోరికను మీకు మొదటి అడుగు పడబోతుందండి. ఒక పెద్ద భవనం నిర్మించడానికి ముందు పునాది వేసినట్లే రేపటి రోజు మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక చిన్న సంఘటన భవిష్యత్తులో పెద్ద శుభకార్యాలకు నాంది పలికే అవకాశం అయితే ఉంది. మొదట అది మీకు చిన్న విషయంలో అనిపించిన తర్వాత దాని ప్రాముఖ్యత గురించి మీకు అర్థమవుతుందన్నమాట. మరి కుటుంబ విషయాల్లో ఆనందకరమైనటువంటి ఏదైనా కొన్ని సంఘటనలు, అలాగే వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలవడం, వివాహ ప్రయత్నాలు ముందుకు సాగడం, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినిపించడం, లేదా దూరంగా ఉన్న బంధువుల నుండి మంచి సమాచారం అయితే అందడం, ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున జరిగేటువంటి సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. మరి ఇంకా రేపటి రోజున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక చిన్న చిన్న విభేదాలు ఏదైతే ఉన్నాయో, కొంతకాలంగా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉందండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం అయితే ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ఊరట లభించే సూచనలు అయితే ఉన్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్, సందేశం లేదా ప్రత్యక్షంగా ఎవరైనా చెప్పే ఒక విషయం మీలో కొత్త ఆశలను నింపవచ్చు. ఇది నిజంగానే జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా అనుకూల సమయం. మనస్పర్ధలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చివరిలో చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అందువల్ల ఈ రాశివారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు. రహస్యాలను కాపాడగలరు. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే వెనక్కి తగ్గరు. కుటుంబం మరియు గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఎరుపు రంగు మరియు గోధుమ, పసుపు రంగు మీకు శుభప్రదంగా భావించబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్తున్నప్పుడు ఈ రంగులు ధరించడం ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందండి. ఇక రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 6, 9. ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి సమయాలు, తేదీలు లేదా నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపటి రోజున మీకు ప్రయాణం శుభకరమా అంటే కనుక రేపటి రోజున కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణం అనుకూలంగా అయితే ఉంటుందండి. దేవాలయ దర్శన ప్రయాణం మరింత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి చిన్న దూర ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉండవచ్చు. అయితే రాత్రి వేళల్లో తొందరపడి ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. రేపటి రోజున ప్రత్యేక సూచన సాయంత్రం 6 గంటల తర్వాత ఒక శుభవార్త లేదా అనుకూల సమాచారం వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది కుటుంబం, ఉద్యోగం, ఆర్థికం లేదా బంధువులకు సంబంధించినటువంటి అంశం కూడా కావచ్చు. ఈ వార్త భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక పెద్ద శుభకార్యానికి మొదటి సంకేతంగా మారే అవకాశం కూడా ఉందండి. శివుని స్మరిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు. ఇక రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం. కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం అయితే ఉంది. పెండింగ్లో పనులు పూర్తవుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు.
ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షలండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఇక విద్యారంగం, విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందగలరు. కొత్త కోర్సులు లేదా అవకాశాల గురించి శుభవార్తలు కూడా రావచ్చు. ఇక వైద్య మరియు ఆరోగ్య రంగం, వైద్యులు, నర్సులు, ఫార్మసీ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన గుర్తింపు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. చిన్న పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ఇక కళలు, మీడియా మరియు యూట్యూబ్ రంగం, కంటెంట్ క్రియేటర్స్, అలాగే యూట్యూబర్స్, సోషల్ మీడియా రంగంలోని వారికి మంచి స్పందన లభించే అవకాశం కూడా ఉంది. కొత్త ప్రేక్షకుల ఆదరణ కూడా పెరుగుతుంది. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి లేదా జాగ్రత్త అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం అండి. ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో చిన్న విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత అవసరం. షేర్ మార్కెట్ మరియు రిస్క్ పెట్టుబడులు, అధిక లాభాల ఆశతో పెద్ద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది కాదు. జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోండి. ఇక నిర్మాణ మరియు కాంట్రాక్ట్ రంగం, పనులలో ఆలస్యం జరగవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం, ప్రయాణాలలో లేదా సరుకు రవాణాలో చిన్న ఆటంకాలు ఎదురవచ్చండి. సమయ పాలనపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారికి కోపం, ఆవేశం మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంచితే అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోనగలరు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే సమాచారం లేదా అవకాశం భవిష్యత్తులో మీకు మంచిగా మార్పులకు నాంది పలికే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపటి రోజున సాయంత్రం 6 గంటల లోపు మీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక సమాచారం వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వివాహ ప్రయత్నాలు, సంతానం లేదా ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్, సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీలో కొత్త ఆశల్ని కూడా నింపవచ్చు. అయితే జ్యోతిష్య ఫలితాలు ఖచ్చితంగా జరగబోయేటువంటి సంఘటనలు చెప్పవు. ఇవి సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సూచనలు మాత్రమే. ఇక నరదిష్టి గురించి చెప్పాలంటే కనుక ఈ మధ్య కాలంలో మీ చుట్టూ నరదిష్టి ఆవహించిందని చెప్పవచ్చు. పెద్దలు నరదిష్టి గురించి చెప్పినప్పుడు దాని అర్థం ఇతరుల అసూయ, ప్రతికూల దృష్టి లేదా చెడు భావనలు మనపై ప్రభావితం చూపుతాయని మన సాంప్రదాయ నమ్మకం. కొంతమంది దిష్టి తొలగించేందుకు నల్లరాయి అంటే నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు కదా, అలా అన్నమాట. ఇంకా గుమ్మడికాయ ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగిస్తారన్నమాట దిష్టి తీయడానికి. ఇక ఏదైనా సరే అండి, దిష్టి తీవ్రతకు శాస్త్రీయ నిర్ధారణ కాదు. అయితే పెద్దలు చెప్పే సందేశం ఏమిటంటే మన జీవితంలో ప్రతికూల శక్తుల కంటే మనలోని భయం, నిరుత్సాహం, అసూయలను దూరం చేయడం ముఖ్యం కదా. అలాగే కులదేవత ఆరాధన చేసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో మీరు చాలా మర్చిపోతున్నారండి. చాలా కుటుంబాలలో కులదేవతను కుటుంబ రక్షక దేవతగా భావిస్తారు పెద్దలు చెప్పిన ప్రకారం. అయితే కులదేవతను స్మరించడం కుటుంబ ఐక్యతను పెంచుతుంది. మొక్కుబడులు మొక్కుకుంటే వాటిని సాధ్యమైనంత త్వరగా నెరవేర్చడం మంచిదని కూడా నమ్ముతారు. అయితే కుటుంబ సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించకపోవడం మంచిది. ఈ మధ్యకాలంలో మీరు కులదేవత ఆలయానికి వెళ్ళాలని అనుకొని వాయిదా వేస్తూ ఉంటే కనుక ఈరోజు నిర్ణయించి దర్శనం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థించడం మనశ్శాంతిని కలిగించవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారికి మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు కొన్ని అవకాశాలు చేతికి అందినట్లే అందకుండా వెళ్ళిపోతున్నాయి. పెద్దలు ఒక విషయం చెప్తారు కదండి, మన మూలాలను, మన కులదేవతను, మనం చేసిన మొక్కుబడులను మర్చిపోవద్దని. మీరు ఎప్పుడైనా మీకు ఒక కోరిక నెరవేరాలని దేవుడి ముందు ప్రార్థించి ఇది జరిగితే తప్పకుండా వస్తానని మొక్కుకున్నారా? అయితే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ మొక్కుబడి ఇంకా మిగిలిపోయిందా, మర్చిపోయారా? అయితే దాన్ని గుర్తు చేసుకునే సమయం ఆసన్నమైనదండి. సాయంత్రం 6 గంటలలోపు ఒక శుభవార్త మీ చెవిన పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అది చిన్న సమాచారం కావచ్చు, కానీ అదే భవిష్యత్తులో ఒక పెద్ద శుభకార్యానికి పునాది కావచ్చు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పురోగతి లేదా దూరమైన బంధం మళ్ళీ దగ్గరవడం వంటి పరిణామాలు మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి దేవాలయంలో నెయ్యి దీపం లేదా ఆవు నూనె దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 54 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగి ధనయోగ లాభాలు బలపడతాయని విశ్వసిస్తారన్నమాట. ఇక నరదిష్టి పోవడానికి కొద్దిగా ఉప్పు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి బయటపడేయండి. ఇంటి ముందు పసుపు నీటిని చల్లడం కూడా శుభప్రదంగా భావిస్తారు. పిల్లలు ఉంటే కనుక వారి నుదుటిపై చిన్న నల్లబొట్టు కూడా పెట్టవచ్చు సాంప్రదాయ ప్రకారం.
ఇక కులదేవతకు చేసుకోవాల్సినటువంటి ప్రార్థన. ఈ మధ్య కాలంలో కులదేవతను స్మరించలేకపోయి రేపు తప్పకుండా ప్రార్థిస్తానని, మీ కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మేము చేసిన మొక్కుబడులను నెరవేర్చుకునే శక్తిని ప్రసాదించండి అని భక్తితో ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల కులదేవతను స్మరించుకుంటే మనసులో చాలా మంచిది. ఇక రేపటి రోజున ఆవులకు ఆకుకూరలు లేదా పండ్లు పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం, ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం, మహిళలకు పసుపు కుంకుమ దానం, అలాగే పేదవారికి అన్నదానం, ఇవన్నీ చేయడం వల్ల మీకు రేపటి రోజున చాలా బాగుంటుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.